హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు తెలుగు ఫ్యూచర్ బ్లాగ్స్. ఈ వీడియోలో మనం వివో S30 Pro మినీ, వివో S30 ఈ మొబైల్కి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ అయితే చూద్దాము. లాంచ్ చేసిన కంట్రీ చూసుకుంటే చైనా కంట్రీలో లాంచ్ చేశారు. అయితే ఇప్పుడు అన్ని బ్రాండ్స్ ఏం చేస్తున్నాయంటే కాంపాక్ట్ ఫ్లాగ్షిప్ మొబైల్స్ అయితే తీసుకొస్తున్నాయి అనమాట. ఎందుకంటే మనం చేతిలో పట్టుకున్నప్పుడు ఇలా యూజ్ చేస్తాం కదా, యూజ్ చేసేటప్పుడు కూడా కరెక్ట్గా మన హ్యాండ్స్కి సరిపోయేటట్టు అయితే మొబైల్స్ని తీసుకొస్తున్నారు. ఇప్పుడు సామ్సంగ్ చూసాం, OnePlus చూసాం, ఇప్పుడు వివో వాళ్ళు కూడా తీసుకొస్తున్నారు అనమాట. సో మరి వివో S30 Pro మినీ మొబైల్ మన ఇండియాకి వస్తుందా లేదా అయితే ఇన్ఫర్మేషన్ లేదు. మరి వచ్చిన అంటే వేరే నేమ్తో రావచ్చు, ఓకేనా. ఫస్ట్ ఏంటంటే మనం వివో S30 Pro మినీ ఈ మొబైల్కి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ అయితే చూద్దాము. దీంట్లో డిస్ప్లే సైజ్ చూసుకుంటే 6.31 ఇంచెస్, 1.5K ఫుల్ హెచ్డి ప్లస్ ఆములెడ్ డిస్ప్లే ఉంటుంది. 120Hz డిస్ప్లే రిఫ్రెష్ రేట్ ఉంటుంది. ఇక్కడ ఏంటంటే 1 Hz నుండి 120 Hz వరకు ఆటోమేటిక్గా వేరీ అవుతుంటుంది అనమాట. అంటే మనం చేసే వర్క్ను బట్టి గుర్తుపెట్టుకుంటాం. పిక్సెల్స్ చూసుకుంటే 2640x1216 పిక్సెల్స్ ఉంటాయి. అలాగే 4320Hz PWM డిమ్మింగ్కి సపోర్ట్ చేస్తుంది. 5000 నిట్స్ వచ్చేసి పీక్ బ్రైట్నెస్ లెవెల్స్ ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. దీంట్లో ప్రాసెసర్ చూసుకుంటే మీడియాటెక్ డైమెన్సిటీ 9300 ప్లస్ ప్రాసెసర్ ఉంటుంది. ఇక అలాగే దీంట్లో ర్యామ్ అండ్ స్టోరేజ్ చూసుకున్నట్లయితే LPDDR5X ర్యామ్ ఉంటుంది, UFS 3.1 స్టోరేజ్తో వస్తుంది. ఇక బ్యాటరీ అండ్ ఛార్జింగ్ చూసుకున్నట్లయితే 6500 mAh బ్యాటరీ ఉంటుంది. 90 వాట్స్ వైడ్ ఛార్జింగ్ అయితే సపోర్ట్ అనేది చేస్తుంది. ఇక కెమెరా సెటప్ చూసుకున్నట్లయితే వీళ్ళు ఫ్రంట్ సైడ్ 50 మెగాపిక్సెల్ ఇచ్చారు. సామ్సంగ్ JN1 సెన్సర్ అయితే యూజ్ చేయడం జరిగింది. బ్యాక్ సైడ్ చూసుకుంటే ట్రిపుల్ కెమెరా సెటప్ ఇచ్చారు. 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా ఉంటుంది. సోనీ IMX921 సెన్సార్ ఉంటుంది విత్ OIS తో వస్తుంది. OIS అంటే ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్. 8 మెగాపిక్సెల్ వచ్చేసి అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్ ఉంటుంది. ఇంకోటి కూడా 50 మెగాపిక్సెల్ ఉంటుంది, ఇది పెరిస్కోపిక్ లెన్స్ అనమాట. దీన్ని మీరు యూజ్ చేసి 3x ఆప్టికల్ జూమ్ చేయొచ్చు, 100x డిజిటల్ జూమ్ చేయొచ్చు. సోనీ LYT 600 సెన్సార్ అయితే దీనికి యూజ్ చేయడం జరిగింది. దీనికి అడిషనల్ ఫీచర్స్ చూసుకున్నట్టయితే Android 15 మీద వస్తుంది, Origin OS 5 మీద వస్తుంది, ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంటుంది, డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ ఉంటాయి, X యాక్సిస్ లైన్ మోటార్ ఉంటుంది, Wi-Fi 7, Bluetooth 5.4కు సపోర్ట్ చేస్తుంది, NFC ఉంటుంది, IR బ్లాస్టర్ ఉంటుంది, USB Type-C తో వస్తుంది, డ్యూయల్ ఫ్రీక్వెన్సీ GPS కు సపోర్ట్ చేస్తుంది. అలాగే ఇక్కడ చూసుకున్నట్టయితే IP68 అలాగే IP69 కూడా సపోర్ట్ చేస్తుంది అనమాట రేటింగ్కి, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ 7.99 mm థిక్నెస్ ఉంటుంది, 199 grams అయితే ఈ మొబైల్ వెయిట్ ఉంటుంది అనమాట. దీని ప్రైజెస్ చూసుకున్నట్టయితే 12GB 256GB మోడల్ ప్రైస్ చూసుకున్నట్లయితే 41,600 రూపాయలు పెట్టారు. 12GB 512GB మోడల్ ప్రైస్ చూసుకున్నట్టయితే 45,200 రూపాయలు పెట్టారు. అలాగే 16GB 512GB మోడల్ ప్రైస్ చూసుకున్నట్టయితే 47,400 రూపాయలు పెట్టారు. ఇక కలర్ ఆప్షన్స్ ఉన్నాయి, స్క్రీన్ మీద చేస్తా, ఒకసారి ఇప్పుడు మీరు చెక్ చేయండి. ఇప్పుడు మనం వివో S30 ఈ మొబైల్కి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ అయితే ఇప్పుడు మనం చూద్దాము. డిస్ప్లే సైజ్ చూసుకుంటే 6.67 ఇంచెస్ బాయ్ Q10 ఫ్లాట్ OLED డిస్ప్లే ఉంటుంది. 1.5K రిజల్యూషన్తో వస్తుంది. 120Hz డిస్ప్లే రిఫ్రెష్ రేట్ ఉంటుంది. 1600 నిట్స్ వచ్చేసి HBM బ్రైట్నెస్ లెవెల్స్ ఉంటాయి. HBM అంటే హై బ్రైట్నెస్ మోడ్, గుర్తుపెట్టుకోండి. 5000 నిట్స్ వచ్చేసి పీక్ బ్రైట్నెస్ లెవెల్స్ ఉంటాయి. 4320Hz PWM డిమ్మింగ్ కూడా సపోర్ట్ చేస్తుంది. దీంట్లో ప్రాసెసర్ చూసుకున్నట్టయితే క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 7 Gen 4 ప్రాసెసర్ ఉంటుంది. దీంట్లో ర్యామ్ అండ్ స్టోరేజ్ చూసుకున్నట్లయితే LPDDR4X ర్యామ్ ఉంటుంది, UFS 2.2 స్టోరేజ్తో వస్తుంది. ఇక బ్యాటరీ అండ్ ఛార్జింగ్ చూసుకున్నట్లయితే 6500 mAh బ్యాటరీ ఉంటుంది. 90 వాట్స్ వైడ్ ఛార్జింగ్ అయితే సపోర్ట్ చేస్తుంది, గుర్తుపెట్టుకోండి. ఇక దీంట్లో కెమెరా సెటప్ చూసుకున్నట్లయితే ఫ్రంట్ సైడ్ 50 మెగాపిక్సెల్ ఉంటుంది. సామ్సంగ్ JN1 సెన్సార్ అయితే యూజ్ చేయడం జరిగింది. బ్యాక్ సైడ్ చూసుకుంటే ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంటుంది. 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా ఉంటుంది విత్ OIS తో వస్తుంది. సోనీ LYT 700C సెన్సార్ అయితే యూజ్ చేయడం జరిగింది అనమాట. 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్ ఉంటాయి. 50 మెగాపిక్సెల్ ఉంటుంది. ఇది వచ్చేసి ఏంటంటే పెరిస్కోపిక్ లెన్స్ అనమాట. ఇది ఏంటంటే సోనీ LYT 600 సెన్సార్ యూజ్ చేశారు విత్ OIS తో వస్తుంది. OIS అంటే ముందే చెప్పాను నేను, ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్. దీనికి అడిషనల్ ఫీచర్స్ చూసుకున్నట్టయితే Android 15 మీద వస్తుంది, Origin OS 5 మీద వస్తుంది, ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంటుంది, డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ ఉంటాయి, Wi-Fi 7, Bluetooth 5.4, NFC అలాగే USB Type-C తో వస్తుంది. అలాగే ఇక్కడ చూసుకున్నట్లయితే IP64 రేటింగ్ సపోర్ట్ చేస్తుంది. 7.49 mm థిక్నెస్ ఉంటుంది. 192 grams అయితే ఈ మొబైల్ వెయిట్ ఉంటుంది అనమాట. ఇక ప్రైజెస్ చూసుకున్నట్టయితే 12GB 256GB మోడల్ ప్రైస్ చూసుకున్నట్టయితే 32,100 రూపాయలు పెట్టారు. 12GB 512GB మోడల్ ప్రైస్ చూసుకున్నట్టయితే 35,600 రూపాయలు పెట్టారు. 16GB అలాగే 512GB మోడల్ ప్రైస్ చూసుకున్నట్టయితే 39,100 రూపాయలు అయితే పెట్టడం జరిగింది. ఇక కలర్ ఆప్షన్స్ ఉన్నాయి, అవి ఇస్తున్నా, ఒకసారి మీరు చెక్ చేయండి. రేపు ఏంటంటే మన ఛానల్లో Realme C73 5G ఈ మొబైల్ వచ్చేసి మన ఇండియా కంట్రీలో లాంచ్ అయింది.
ఆ వీడియో అయితే మన ఛానల్లో వస్తుంది. అది మిస్ కాకుండా ఉండాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.